బ్రేకప్ తీసేశారు. సో రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యాక బ్రేకప్ మధ్యలో ఏం జరిగింది అది తీయలేదు. ఎందుకు తీయలేదు? ఎందుకంటే ఏమి జరగదు. ఏం జరుగుతుంది? పొద్దున్న లేచి పడదాం, సినిమా వెళ్దాం, భోజనం చేద్దాం, స్విగ్గీలో ఆర్డర్ పెట్టావా, ఇదేం చేస్తాం సినిమా. బట్ అందులో జరిగే చాలా బ్యూటిఫుల్ థింగ్, చాలా ఇంపాక్ట్ఫుల్ థింగ్, చాలా ఇంటెన్స్ మ్యాటర్ ఒకటి. దాని వల్లే ఆ తర్వాత ఏం జరిగినా జరుగుతుంది. అయితే ఓకే, దీని ఇంటెన్సిటీ కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. అందుకే ఈ గెటప్, ఆ క్యారెక్టర్, ఆ ప్రాంతం అన్ని అలా ఎంచుకుని నువ్వు అడిగిన క్వశ్చన్ అర్జున్ రెడ్డి చూసి నువ్వు ఏదైతే ఒక ఎమోషన్ కి, ఒక క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న ఆ జరిగే ఒక ఆ సోల్ఫుల్ డ్రామాకి నువ్వు కనెక్ట్ అయ్యావు, అది ఒక కథలో ఇద్దరు పాత్రలు దానికి నువ్వు కనెక్ట్ అయ్యావు. ఎమోషన్ కరెక్ట్. బేసికలీ ఆ కథలో ఆ ఇద్దరు క్యారెక్టర్ మధ్యలో ఎమోషన్ కి నువ్వు కనెక్ట్ అయ్యావు. బట్ లవ్ మూవీలో ప్రతి ఒక్క ఎమోషన్ కి వాడి కనెక్ట్ అవుతాడు. ఎవ్రీ రిలేషన్షిప్ నేను ఇప్పుడు ప్రతి సినిమాలో మనం కూర్చుంటే మాకు అది సూపర్ చూడాలి ఇదంతా చెప్పడానికి. What I'm saying is, whoever watches the film will definitely వాళ్ళ రిలేషన్షిప్ లో జరిగే డెఫినెట్ గా అంశాలన్నీ వాళ్ళు రిలేట్ అవుతారు. సింగిల్స్ ఇంకా రిలేషన్షిప్ లో ఎలా అనుకుంటున్నాడు, ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, వెళ్తే ఎలా ఉంటది, వెళ్ళాక బ్రేకప్ జరగకుండా ఉండాలా, జరిగేలా ఉండాలా, ఏం చేయాలి. సో దేర్ ఇస్ ఫర్ సింగిల్స్, దేర్ ఇస్ ఫర్ కపుల్స్ అండ్ దేర్ ఇస్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ హూ ఆర్ సీజన్డ్ లవర్స్. వాళ్ళకి కూడా చాలా ఇన్ఫర్మేషన్. So this is about love. This definitely cinema చూసాక పర్సనల్ మాట. Okay. One last question. Will Mowgli change Gen Z? Will Mowgli character change? ఈ యాక్టర్ అబ్బాయి Will Mowgli change Gen Z? See, I don't want to change anyone. I want to be informative because I want my film to be a discussion. I don't want my film to be a comment. Right? Social commentary is discuss it. So, ఒక thought ni I want to discuss with Gen Z. Correct. అక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మోస్ట్ పీపుల్ జపాన్ లో చూస్తే నోబడీ ఆర్ గెటింగ్ ఇంటూ రిలేషన్షిప్స్ అంటే గవర్నమెంట్ ఇస్ పుట్టింగ్ ఓటింగ్. సరే మీరు లవ్ చేయండి, రిలేషన్షిప్ లో కలండి, బెనిఫిట్ ఇస్తాం మేము గవర్నమెంట్ తరఫు నుంచి. నోబడీ వాంట్స్ టు గెట్ ఇంటూ రిలేషన్షిప్. సో మోస్ట్ కంట్రీస్ ఆర్ అఫ్రైడ్ దట్ Gen Z is not thinking about getting married or having children. Already kala agipotayi ala kaadu kada. Gen Z pade bhayam edaithe unto or unde question edaithe untayo, they if they watch this film, I think most of their questions will be answered. ఆ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఒక ఇప్పుడు మనం లవ్ స్టోరీ చూస్తే చాలా స్టోరీస్ ఉంటాయి. అంటే ఒక ఇన్నోసెంట్ లవ్ స్టోరీస్ కావచ్చు, సోల్ఫుల్ లవ్ స్టోరీస్ కావచ్చు, లవ్ స్టోరీస్ ఉంటాయి, డిజైన్ స్టోరీస్ ఉంటాయి. సో మీ లవ్ మూవీ ద్వారా ఏ స్టోరీస్ కాన్సెప్ట్ చేయకూడదు అంటే ఆడియన్స్ కి ఈ లవ్ స్టోరీస్ నచ్చాయని మీరు ఎలా ఫిక్స్ అవుతారు లవ్ మూవీ ద్వారా? Rephrase the question again, director. చాలా లవ్ స్టోరీలు చాలా రకాలుగా ఉంటాయి కదా. ఈ లవ్ స్టోరీ జనాలకు నచ్చిందని మీరు ఎందుకు అనుకున్నారు? మీరు చెప్పిన లవ్ స్టోరీ రకాలలో ఒక పర్టికులర్ క్యారెక్టర్ తీసుకొని అమ్మాయిది అబ్బాయిది వాళ్ళ ప్రేమ కథని చూపిస్తారు. వాళ్ళకంటే రిచ్ అండ్ పూర్ అవ్వచ్చు, పాత సినిమాలో లాగా, లేదంటే కమ్యూనిటీ కాస్ట్ ఏదో ఒక డిఫరెన్స్, ఈగో ఇష్యూస్ ఇలాంటివి ఒక అంశం పట్టుకొని ఒక ప్రేమ కథను చెప్తారు. దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నేనేం ఫీల్ అయ్యానంటే, ఇది అంటే ద మీడియం ఈజ్ ఓకే, వీడు ఇలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఇలా ఉంది, సో ఇలా జరిగింది అని చెప్పిన పాయింట్ ఏంటంటే లాస్ట్కి సినిమా అయిపోయిన తర్వాత సినిమా అర్థమైనప్పుడు కానీ సినిమా చూసినప్పుడు చూసేది వాళ్ళదైనా అది తగిలింది మీ లవ్ స్టోరీ. మీరు ఎవరైనా కానీ, మీరు మనోళ్ళగా 16 years స్టార్ట్ చేసిన, లేక 36 స్టార్ట్ చేసిన, ఇది కాకపోయినా పిల్లలు ఏమి బాధితులు అంటే స్టార్ట్ చేసినట్టు ఆమె స్టార్ట్ చేసింది వాపస్ వచ్చింది. సో నాకంటే డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఎవరి కళలోకి వాళ్ళు వెళ్తారు, ఎవరి లైఫ్ లోకి వాళ్ళు వెళ్తారు. సినిమా చూస్తున్నప్పుడు కింద వేరే సినిమా గురించి ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్స్ ఓకే వాళ్ళకి అలా జరిగింది, సో ఈ కథలో అలా ఉంది అని మనం ఫీల్ అవుతాం కొంతవరకు. అది నచ్చితే ఓకే సినిమా హిట్.
బట్ దీంట్లో ఏంటంటే సినిమా చూసినంతసేపు వాళ్ళ బిహేవియర్